అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి మే 5 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం, మన గురు పేరు వచ్చి విజయరాజు గారు. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 630226721110. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లో చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురుగారు గుప్త పరిహారం కూడా చెప్తారు. ఎక్కడన్నా పంట పొలాల్లో, ఖాళీ ప్రదేశంలో, ఇళ్ల స్థలాల్లో ఉన్న గుప్త నిధులు వెలికి తీస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి దిన ఫలితం ప్రకారం అండి, ఈ రాశి వారు ఏమైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు గణనీయమైన కృషి చేయవలసి ఉంటుందన్నమాట. మీకు తలనొప్పులు ఎదురు కావచ్చు. మీరు మీ ప్రణాళికలపై నిశ్చితంగా దృష్టి పెట్టాలి. మీ కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయవద్దు. మీరు అతిథుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇక ఈ రాశి వారి రేపటి విజయవంతమైన రోజని చెప్పుకోవాలండి. ఇతరుల నుండి దృష్టిని మరల్చి మీపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టండి. మీకు అకస్మాత్తుగా ఎక్కడి నుండి అయినా డబ్బు లభించవచ్చు. నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అధికారులతో వాదనలకు దూరంగా ఉంటే మీరు వృత్తి రంగంలో మంచి పురోగతి సాధించగలుగుతారు. రేపటి రోజున మీరు వినోదం మరియు కాలక్షేపం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. శారీరక మరియు మానసిక సమస్యలు పరిష్కారం కావచ్చు. మీ దుఃఖ ప్రవర్తన కారణంగా ఒక పెద్ద వివాదం తలెత్తవచ్చు. కుటుంబ సభ్యులతో కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా సమయం మౌనంగా ఉండటం ద్వారా సంబంధాలు కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా రేపటి మీకు ఆందోళన కలిగించేదైతే కాదండి. అయితే మీరు బయట తినడం లేదా త్రాగటం మానుకోవాలి. రేపటి మీరు పాత అలవాట్లు లేదా భావోద్వేగ భారాలను వదిలేయడంలో విజయం సాధిస్తారు. అయితే 12వ ఇంట్లో ఉన్న చంద్రుడు మీకు కొద్దిగా ఒంటరితనాన్ని కలిగించవచ్చు. పనిలో ఫైర్లు పొగపోగొట్టుకోవడము లేదా సంభాషణల అంతరాలు ఒక సమస్య కావచ్చు. ప్రేమ విషయంలో మీ భాగస్వామితో ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం మరింత ఆనందదాయకంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎలాంటి పెద్ద రుణాలను ఖరారు చేయకుండా ఉండండి. ఆరోగ్యపరంగా మీ పాదాలు మరియు నరాలు సున్నితంగా ఉండవచ్చు, కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి. ఇక ఈ రాశి స్త్రీలు ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ముందుకు సాగడానికి అనువైన రోజుగా ఉందండి. మీ సంకల్ప బలము మరియు లోతుగా ఆలోచించే సామర్థ్యము పాత సమస్యల్ని అన్ని రకాలుగా పరిష్కరించడానికి సహాయపడుతుంది. సంబంధాల నమ్మకం, నిజాయితీ పెరుగుతుంది. మీరు మీ భాగస్వామితో భావోద్వేగ అవగాహన మరియు అనుబంధాన్ని అనుభూతి చెందుతారు. సందేహానికి, అనుమానానికి దూరంగా ఉండండి. ఒంటరి మహిళలకి ఒక వ్యక్తి యొక్క వాస్తవికతను అర్థం చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. మీకు పని ప్రదేశంలో కొత్త బాధ్యత లేదా గోప్యమైన ప్రాజెక్టు లభించవచ్చు. పరిశోధన, ఐటీ, దర్యాప్తు లేదా కన్సల్టింగ్ రంగాల్లో పాలు పంచుకొని మహిళలు విజయం సాధిస్తారు. మీ పదునైన దృష్టితో ఒక పెద్ద సమస్యను పరిష్కరించుకోవచ్చు. కొత్త వ్యూహాలను అమలు చేయడానికి ఇదొక శుభప్రదమైందండి. చిక్కుకుపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉన్నది. ఖర్చులు, భద్రత, బీమా మరియు పాత అప్పులకు సంబంధించినవి కావచ్చు. మీరు పాత పెట్టుబడి పథకాల నుండి ప్రయోజనాలు పొందబోతారు. సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టండి మరియు ప్రణాళికలను గోప్యంగా ఉంచండి. మీ నడుము, వెన్నుముక లేదా పొత్తికడు పట్ల శ్రద్ధ వహించండి. మసాలా మరియు బయట ఆహారాన్ని దూరంగా ఉండండి. సరిపడా నీటిని త్రాగండి. రాత్రిపూట ధ్యానం చేయడము ప్రయోజనకరంగా ఉంటుంది. రేపటి రోజున ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మరియు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. సౌకర్యాలు, విలాసాలు పెరగటము మీ మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. వైవాహిక సమస్యలు అంతమవుతాయి. కేవలము మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు ఎలక్ట్రానిక్ అన్ని రకాల కూడా మీకు పరికరాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. రేపటి మీరు సుఖాలు, వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉందండి. మీ వ్యాపారమైన విషయాలు మీకు జాగ్రత్తగా ఉండాలి. సమయంను పాటించడం అనేక కష్టాలను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. మీకు మీ కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీకు కొత్త బాధ్యతలు లభించవచ్చు. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆర్థిక లాభం చేకూరుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇక ఈ రాశి వారి రేపు రోజున ఫలవంతంగా ఉంటుందండి. మీరు ఒత్తిడిలోనే అవకాశం కూడా ఉంది. మీ మనసులో అనేక ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. మీ యొక్క ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. విషయాలు మీ యొక్క అంచనాలకి అనుగుణంగా జరగటం లేదని మీకు అనిపిస్తుంది. రేపటి రోజున మీ సంబంధాలలో కొన్ని అడ్డంకులు తీసుకురావచ్చు. మీ భాగస్వామితో మాట్లాడడంలో మీరు ఇబ్బంది పడవచ్చు.
మీరు సహనంతో ఉండాలి మరియు స్పష్టమైన నిజాయితీతో కూడిన సంభాషణను కొనసాగించాలి. రేపటి రోజు మీ యొక్క భావాన్ని అర్థం చేసుకోవడం మరియు పంచుకోవడం చాలా ముఖ్యమండి. రేపటి రోజున ఏదైనా సరే ఈ రాశి వారు ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ మీ భార్యాభర్తల మధ్య సమయం కానీ పాలు పంచుకోవడం అయితే మంచిదండి. కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మీ ఆత్మ పరిశీలన మరియు సంబంధాల్లో మరింత స్పష్టతకి ఒక అవకాశం కూడా కష్టాలు ఉన్నప్పటికీ సానుకూలంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇది మేధోపరమైన ఎదుగుదలకి సమయము. ఇది దీర్ఘకాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నేటి అనుభవాలు భవిష్యత్తులో మీరు మరింత అవగాహనతో మరియు భావైక్తికంతో ఉండడానికి సహాయపడతాయి. రేపటి ప్రారంభంలో కొన్ని విషయాలు ఆలస్యంగా సాగినప్పటికీ అంతిమ ఫలితాలు మాత్రం మీకు అనుకూలంగా మారే అవకాశం ఉందండి. చివరికి మీరు ఆశించిన పనులు మీ సొంతమవుతాయి. సహనము పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని అయితే ఆదుకుంటారు. నిలిచిపోయిన పనులు కూడా క్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగ రంగంలో సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది. మాటల్లో అపార్థాలు రావచ్చు కాబట్టి అవసరమైనంత మాత్రమే మాట్లాడండి. కార్యాలయంలో మీ పనితీరులో గుర్తింపు పొందే పరిస్థితి ఉంటుంది. ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండటం అయితే ఉత్తమండి. ఆర్థిక విషయాల్లో మితంగా వ్యవహరించాలి. ఖర్చుల్ని నియంత్రిస్తే లాభం పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా అలసట కనిపించినా విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం పొందుతారు. రేపటి మీకు మంచి రోజండి. మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమాలు పాల్గొనవచ్చు. ఒక నిర్దిష్ట పని గురించి ఇతరులతో మాట్లాడడం లేదా సంప్రదించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆ విషయంపై పరిజ్ఞానం ఉన్నవారితో ముఖ్యమైన పనుల గురించి చర్చించి ఒక ప్రణాళికను రూపొందించుకుంటారు. మీ పని ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సంబంధిత సమస్యలు రేపటి రోజుతో ముగుస్తాయి. మీరు ఇతరుల అవసరాలు మరియు భావాల పట్ల సున్నితంగా ఉండవచ్చు. రేపటి మీరు ఎలాంటి కోర్టు కేసులో చిక్కుకుండా ఉండాలి. రేపటి పరిస్థితుల సంఘటనలు మారే విధంగా మీరు జాగ్రత్తగా ఆలోచించి తీసుకునే నిర్ణయాన్ని మార్చుకోవాల్సి ఉంటుందండి. ఈ జీవితంలో ఎదురయ్యే విషయాల పట్ల మీరు మరింత బాధ్యతయుతమైన వైఖరిని అలవర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఊహించిన సంఘటనల కారణంగా మీరు మీ ప్రణాళికలు మార్చుకోవాల్సి రావచ్చు. కాబట్టి ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికలు పాటించకపోవచ్చు. ఈ ఊహించని సంఘటన వల్ల మీ యొక్క దాదాపు అన్ని స్వల్పకాలిక పనులు ప్రభావితమవుతాయి. సమతుల్య ఆహారము, యోగా మరియు ధ్యానం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అలాగే మీ శరీరం మరియు మనుషులు పేరుకుపోయిన ఒత్తిడి విడుదల చేయడానికి ఒక గొప్ప మార్గాన్ని అందిస్తాయి. ఇతర పద్ధతులు మరియు చికిత్సలు కూడా ప్రయోజనకరంగా ఉండవచ్చు. కానీ వాటి నుండి ప్రయోజనం పొందాలంటే మీరు మీ యొక్క ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ వహించి దాన్ని కాపాడుకోవడానికి మార్గాలు కనుగొనాలి. మీ సంబంధాల్లో ఒక ఉత్సాహం విధిసి మీ సంబంధంలో ప్రయోగాలు చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. మీ అనుకూల స్వభావం ప్రకాశించి లోతైన భావోద్వేగ సంభాషణలు పెంపొందిస్తాయి. మీ స్థిరమైన మనసు సృజనాత్మకత స్వీకరిస్తూ ఆచరణాత్మకను సమతుల్యం చేస్తుంది. ఈ సమయాన్ని బహిరంగ సంభాషణ కోసం ఉపయోగించుకోండి. తద్వారా పంచుకున్న అనుభవాలు మరియు పరస్పర అవగాహన ద్వారా సంబంధం వర్ధిల్లుతుంది. రేపటి మీరు ఆశయానికి భావోద్వేగాలకు మధ్య ఒక సంఘర్షణ అనుభవించవచ్చు. విభేదాలు లేదా సంఘర్షణలు మీ యొక్క సాధారణ పరిస్థితిని సవాల్ చేస్తాయి, కానీ కొత్త ఆలోచనలు విజయాన్ని దారితీస్తాయి. ఆత్మ పరిశీలనపై దృష్టి పెట్టండి మరియు ఆ వృత్తిపరమైన ఒత్తిడిని ఎదుగుదలకి అవకాశాలుగా మలుచుకోండి. ఈ లక్ష్యాలు మీ దృక్పథాన్ని మెరుగుపరిచి పని మరియు చదువుల్లో విజయానికి దారితీస్తాయి. దూర ప్రాంతం నుండి శుభవార్త అందుతుంది. మీరు మీ సాహసాలు చేయగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. తెలియని భయాలు కొనసాగుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లోనూ బయట వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఇంటికి అద్దెలు వస్తారు. ఖర్చులు ఉంటాయి. రేపటి ఈ రాశి వారి అదృష్టం అనగా కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోండి. కానీ భార్యాభర్తల మధ్య మాటల సంభాషణలో కొంచెం అదుపు తప్పి మాట్లాడుకున్నట్టు అయితే మంచిదండి. రేపటి రోజున మీ మనసులోకి ఒక అవాంఛనీయమైన ఆలోచనలు రానివ్వకండి. ప్రశాంతంగాను టెన్షన్స్ లేకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యం కలిగిస్తాయి. పొదుపు చేయడం మంచిదే, కానీ మీ సరైన సలహా తీసుకోండి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంత అభివృద్ధి కనిపిస్తుంది. మీ శక్తిని అభిరుచిని పునర్జీవితం చేసే వినోదయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. మీరు కొంతకాలంగా ఆలోచించిన విధంగా వృత్తిలో ముఖ్యమైన మార్పులు చేసుకోవడానికి మంచి సమయం అండి. రేపటి కోరు మీరు తీరిక లేని అన్ని రకాల సమయాన్ని అయితే గడుపుతారు. కానీ సాయంత్రం మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఏదో ఒకటి చేస్తారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రం వెళ్ళడం మీరు మీ భాగస్వామితో గడుపుతారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని సాధించడానికి మద్యం మరియు మాంసాహారాన్ని తీసుకోకుండా ఆపండి. రేపటి రోజున ఆంజనేయ స్వామి ఆరాధన ఈ రాశి అందరూ కూడా మేలు చేస్తుందండి. మరి తెలిసిన ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.